ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. 6 నెలలు కష్టపడి పండించిన మిర్చికి ధర లేకపోవడంతో ఎటూ పాలుపోక వచ్చినంత ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు మార్కెట్ను సందర్శించి రైతుల సమస్యలు వారి నుంచే అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్ను అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ను సందర్శించింది. మార్కెట్లో మిర్చి కొనుగోలు వివరాలను అధికారులను మార్కెట్ కమిటీ చైర్మన్ను ప్రతినిధుల బృందం అడిగి తెలుసుకుంది. మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను మిర్చి రైతులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. మిర్చి రైతులను మార్కెట్ అధికారులు వ్యాపారస్తులు కలిసి దోచుకుంటున్నారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆరోపించారు. వ్యాపార వర్గాలు సిండికేట్ అవతారం ఎత్తి బయట ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ తక్కుందని ఒక కథ అల్లి కృత్రిమంగా ధర తగ్గిస్తున్న వైనం ఇవాళ మనకు కనబడతా ఉంది. ప్రధానంగా ఇదే సంవత్సరం ఇదే రోజుల్లో 23 నుంచి 25 వేల రూపాయల క్వింటాల్ పైన ఈ మిర్చి ఈరోజు 13,000 రూపాయలు వేసి పాట అయినాక జెండా పాట అయిన తర్వాత జోకేటప్పుడు బస్తా కోసేటప్పుడు మళ్ళీ 300-400 రూపాయలు తక్కువ చేస్తున్నారని జేబు కొడుతున్నారని వ్యాపారులు ఈరోజు రైతులు మా సంఘం దృష్టి తీసుకొచ్చారు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రకరకాల సాకులతో తక్కువ ధరకు కొనటం మీద ప్రభాకర్ మండిపడ్డారు. మద్దతు ధర 35,000గా నిర్ణయించి మార్కెట్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. చేను నుంచి మార్కెట్కి వచ్చేసరికి 6,000 రూపాయలు ఇలా ఖర్చు అవుతా ఉంది. 13,000 రూపాయలు ధర వస్తే 6,000 రూపాయలు ఇది పోయింది. అసలు పెట్టుబడి అవుతుందో 1,20,000 రూపాయలు ఎకరానా, ఆ పెట్టుబడి కూడా ఈరోజు రావట్లేదు. ఎకరానా 40 నుంచి 50,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు రైతు. అందుకని మా సంఘం ఏదైతే ఈరోజు ఈ మిర్చిని 35,000 రూపాయలు ధర నిర్ణయించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ ఏదైతే మార్కెట్లో ఉన్న వడ్డీ మన వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నింటి కూడా చర్య తీసుకోవాలని, అట్లాగే మిర్చి బోర్డు నియమిస్తే మిర్చి బోర్డు కోసం రైతులంతా కలిసి పోరాటం చేసి మిర్చి బోర్డుని మనం సాధిస్తే ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపారుల సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. 6 నెలలు కష్టపడి పండించి మార్కెట్కు తీసుకొస్తే తిరిగి ఇంటికి తీసుకువెళ్లారన్న ధైర్యంతో కారు చౌకగా కొనటానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య విమర్శించారు. ఏదన్నా వస్తువు తయారైతే ఏదన్నా వస్తువు కొనాలంటే వాడు చెప్పిన ఆ వస్తువు అమ్మేటోడు చెప్పిన రేటుకి మనం తీసుకోవాలి. అంతెట్టా ఇంతెట్టా తగ్గిమని అంటం లేదు. ఈ రైతు దగ్గర మాత్రం మరీ దారుణంగా వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాలి. ఎట్లాగే ఇది తీసుకొచ్చారు కదా, ఇంత సరుకు వచ్చింది, ఈ సరుకు అంతా మళ్ళీ తీసుకొని పోయి ఇంటికాడ పెట్టుకోలేడు కదా, అందుకని వాడే ఇచ్చిపోతాడనే పద్ధతిలో మరీ దగా చేస్తున్నటువంటిది, రైతుల్ని ఆ విధమైనటువంటి పద్ధతిలో మోసం చేస్తున్నటువంటిది. ఆయన రెక్కల కష్టం 6 నెలలు కష్టపడి పంట పండిస్తే ఆ కష్టాన్ని అంతా దోసుకుంటున్నటువంటిది. ప్రభుత్వమే క్వింటాలకు 35,000 చొప్పున మిర్చిని కొనుగోలు చేయాలంటూ రైతులు నినాదాలు చేశారు. కమిషన్ 102 రూపాయలే, కమిషన్ 102 రూపాయలే, వెంటనే రైతు నిల్వ చేసిన సరుకు 5 లక్షల వరకు రుణం కొనుగోలు చేయాలి. 35,000 రూపాయలకు 35,000 ధర నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.